ఈ పండగ అంతా మొదలైంది. మా ఇంట్లో అయితే పొద్దున్నే ఇవన్నీ క్లీన్ చేసేసి వాకిలి ఉడిసి ఎంత మాపు కొట్టేసేసి ఇక్కడ ఇవన్నీ దేవుడి గది అన్ని శుభ్రం చేసేసిన తర్వాత ఈ పెద్దలకు పెట్టుకుంటారు కదా ఇవన్నీ, అందుకని దేవుడి గది అన్ని శుభ్రం చేసేసాను. ఒకసారి చూపిద్దాము. ఎంత మాపు కొట్టేసేసిన తర్వాత ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అనుకోవాలి ఒకసారి. ఓకే, ఎనీవే ఎంత అయిపోయింది. మనమైతే చావలైతే ఈసారి వెళ్ళలేదు, ఈ విలేజెస్ అయితే మా నేటివ్ ప్లేస్ అయితే వెళ్ళలేదు, ఇక్కడే హైదరాబాద్లోనే ఉన్నాము. ఫైనల్లీ క్యాన్సిల్ అయింది, ట్రిప్ క్యాన్సిల్ అయింది కొంచెం వేరే పని పడటం వల్ల. ఓకే, ఇంకో ఇటు వస్తే వంటగదిలోకి వచ్చేస్తే ఇక చికెన్ అవి తీసుకొచ్చాం పొద్దున్నే, ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ రెడీ చేయాలి కదా ఈ పెద్దలు పెట్టుకునేటప్పుడు కానీ ఏదైనా కానీ. ఈ చికెన్ కూడా కడిగేసేసారు, అటైనా మళ్ళీ మినపప్పు పోసారు అటు, అదేంటది మినపప్పు, ఆ పప్పు కూడా ఇంకా మిక్స్ చేయలేదు. అందరూ వస్తున్నారు, ఇక పిల్లలు కానీ వాళ్ళు కానీ మా ఇళ్ళు అందరూ వచ్చేసేసి ఇవన్నీ వేసి మళ్ళీ కర్రీస్ ఉంది, ఎన్ని బిజీగా ఉంటుంది ఎక్కడ పడ్డా కానీ. ఇప్పుడు 5 o'clock లెగిస్తే ఇంక ఇప్పుడు వరకు వచ్చిందనమాట. ఇదంతా ఈ క్లీనింగ్ ఎక్కువ అయిపోతుంది, గంట తాగపడుతుంది. ఓకే, మరొకసారి హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నాం మనందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ. మీరు కూడా ఎవరి ఇళ్ళలో పడ్డా కానీ బిజీగా ఉంటారు ఇప్పుడు. ఇంకా అవలా ఇది చూడండి, ఇంకా మిక్సీ వేసేసి దాంట్లో గ్రైండర్ వేసేసి గ్రైండర్ పెట్టావా. ఇప్పుడు మినపప్పు కడిగేసి గ్రైండర్ పెట్టేస్తే ఈ గారెలు ఇవి వండుతారు కదా, ఈ గారెల కోసం అని గ్రైండర్ వేస్తామంటున్నారు. గ్రైండర్ ఆన్ చేసిన తర్వాత ఆ పూజ దగ్గర అన్ని సామాన్ అంతా క్లీన్ చేసేసావు కదా, అంతా కడిగేసేసి ఏదో ఉల్లిపాయలు వస్తున్నారు, ఇంకా అవ్వలేదా ఇది? పెట్టాలా చిప్స్? ఇది దీంట్లో పెడతాం లేకపోతే మిక్సీ వేస్తాం? ఇదా గ్రైండర్? ఎంత విల్లాస్, ఎన్ని అపార్ట్మెంట్ బయట ఎంత చాలా మటుకు అందరూ వెళ్ళిపోయారు, అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, అవుట్ సైడ్ వెళ్ళిపోయారు. అందరూ వాళ్ళకి ఇచ్చారు, అందరూ విలేజెస్ ఇచ్చారు, అందరూ కొంతమంది ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. మిక్సీ తీయాలి ఇది.
మిక్సీ గ్రైండర్ రేటు పెట్టాలా? ఇక్కడ పెట్టేస్తావా? ఎక్కడెక్కడ మిషన్? కొత్తిమీర తీసుకొచ్చింది ఇంత మా కొత్తిమీర కలిసి ఇంత పోయాలా మిషన్లో? కొత్తిమీర టైం పెట్టాలా? చాలా ఉండే కదా చేతిలో, ఇంకా ఎక్కువ కొన్ని తీయాలా? మొత్తం మసాలా గారెల పిండికి గ్రైండర్ పెడుతున్నాను. పెట్టేసేసి తర్వాత గారెలు పిండి శక్తి దీంట్లో ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇది ఇంకా చనిపోద్దా? ఎక్కడ పెట్టినా? ఓకే. చూసారుగా బిజీ ఈ 50 గంటలు మొత్తం ఈ గారెలు ఎన్ని వండేదలకి మొత్తం వండేదలకి మనం కొంచెం అది కెమికల్ వేసి బయట పని ఉంది, అది చూసుకుని వద్దాము లోపు. ఎందుకంటే ఇక ఊరికైతే దొరికాలం కదనుకోండి, ఇక అన్ని బయటికి వెళ్ళేవాళ్ళం. ఎక్కడ వెళ్తాం ఎక్కడ వెళ్తాం, ఈసారి ఇక్కడే పండగ. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఉల్లిపాయలు మెషిన్తో కట్ చేస్తావా? దాంతో ఈసారి ఏమన్నా జలుబు చేసింది, కొద్ది కోళ్ళు అది చేసేసరికి వాయిస్ చేంజ్ ఉంది అంతా. కోళ్ళు చేసింది కాపు, దానివల్ల చేంజ్ అయిపోయింది అంతా వాయిస్. ఉల్లిపాయలు కట్ చేస్తావా? ఉల్లిపాయలు కట్ చేసేసారు ఆడమచ్చం వేసేతలకి ఏడబెట్టుకో కట్ చేసుకో. సరేనా? ఉల్లిపాయలు కట్ చేసి సరిపోతాయి అవి కర్రీలోకి. ఏం పటపట అయిపోతున్నాయి. సైజు మర్చిపోయా, సైజు ఎక్కువ అవుతుంది కదా వేరేది. సన్నగా ఏదన్నా సరిపోతాయి అన్నీ ఒకే సైజు కావాలా? అంతా ఉల్లిపాయలు కట్ చేసి సరే నేను బయటికి వెళ్ళొస్తాను. ఇంకా మిక్సీ వేసేది నువ్వు వేసుకుంటావు కదా గ్రైండర్, నేను బయటికి వెళ్ళొస్తా, పని ఉందా? ఒక దెబ్బకు అయిపోయినాయి, ఒక 5 minutes అయిపోయింది. 2 నిమిషాల్లోనే ఎన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసేది దాంట్లో. అదే మెషిన్లో వేసేసాను. మిషన్లో అయిదా ఇవి మామూలు కట్ చేస్తావా? సరే చేయొచ్చు. సరే ఓకే. అల్లం పేస్ట్ సరిపోద్దా? ఈ ముగ్గులు వేసారా చూద్దాం. అయిపోయిందా ముగ్గులు? ఏడాది మొత్తం అయిపోయినాయా? మొత్తం వేసేసావు కదా ముగ్గులు ఇవన్నీ. వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళు ఊరికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ.
మొత్తం అపార్ట్మెంట్ అలా మరి ఊరికి వెళ్తున్నారు మన ఓకే. సంక్రాంతి సంబరాలు మొదలైనవి మన ఇంట్లో. ఇవాళ నిన్న భోగి రోజు అయింది, ఈరోజు సంక్రాంతి. ఇక చూస్తుంటే ఈ ముగ్గులు ఎన్ని ఆడలకు మెయిన్ ఏంటంటే ఈ ముగ్గులతో స్టార్ట్ అయింది. తర్వాత మనం కూడా అందరూ రెడీ అయ్యి పూజలు అయ్యి చేసేసుకున్నాము. పొద్దున్న ఇప్పుడు 5 o'clock వేసేసి ఇంకా విలేజ్కి వెళ్తూ కుదరలేదు, ఇక్కడే మనం స్టార్ట్ చేస్తున్నాము సంబరాలు. రోజు మన వీడియో వచ్చేసరికి ఇక పండగలు ఇక్కడే హైదరాబాద్లోనే మన ఇంట్లోనే ఇక్కడే స్టార్ట్ చేసాము. మరి విలేజ్కి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ ఏమేమి వండుతున్నారో పొద్దున్నే చెప్పే కదా, కొన్ని గారెలని ఇవన్నీ చికెన్ అని అన్నీ తెచ్చారు. వాళ్ళు లేడీస్ చేశారు, వాళ్ళు వంట పనిలో ఉన్నారు, వాళ్ళు కూడా చూపిద్దాం ఒకసారి. ఈ వంట పని కడ దగ్గరికి వచ్చేసి వంట చేస్తున్నారు. ఇక్కడ వచ్చేదానికి వంట కూడా చాలా మంది టైం వచ్చింది అంటున్నారు. పూజలు అవన్నీ క్లీన్ చేసేదానికి సరిపోయింది. పొద్దు నుంచి మార్నింగ్ నుంచి ఇవన్నీ ఎంత క్లీన్ చేసేదానికి 5 వేసేదానికి ఇప్పుడు రాబట్టింది అనుకుంటుంది. మేము రెడీ అయ్యి స్నానాలు చేసేదానికి మళ్ళీ వెళ్ళేదానికి. ఊళ్ళో అయితే బుచ్చుకాళ్ళు అందరూ ఉండేవాళ్ళు, ఇవన్నీ కొంచెం అందరూ సరదాగా కొత్తగా ఎక్కువ ఉండేవాళ్ళు. ఇక్కడ ఉన్న వరకే మనం అందరితో స్టార్ట్ చేసాము. తర్వాత ఇక పూజ కూడా అయిపోయింది. పొద్దున్నే మార్నింగ్ చేసేసారు పూజ. అది కూడా అంతా స్టార్ట్ చేసేసి ఇదంతా సాంబ్రాణి పోగొస్తున్నాము. పూజ చేశారు కాబట్టి అదంతా కొనేసరికి గట్టిపెట్టి ఇక పొద్దున్న మిర్చి అంటే ఇవన్నీ వేసేసి ఏమనుకున్నారా, గారెలు వండుతున్నారా? గారెలు చికెన్లు ఇవన్నీ చేసారా? అదే చికెన్ ఉడుకుతుంది మొత్తం. గారెలు కూడా ఉడుకున్నాయి, చికెన్ కూడా ఉడుకుతుంది. ఎక్కడ పడ్డా ఎవరెళ్ళలో పడ్డా సంక్రాంతి రోజు బిజీగా ఉంటుంది. ఇట్లా మా ఇంట్లో కూడా సేమ్ అదే రొటీన్. నేను దీంట్లో స్పెషల్ ఏం లేదు, కానీ అది కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి, ఇంట్లో ఉన్నాం కాబట్టి ఈ రోజున అదే స్టార్ట్ చేస్తున్నాను. అదే మన ఇంట్లో రొటీన్ జరిగేది. మీకు కూడా తెలుసు కదా ఎవరు చేసినది పండగకి. మేము కూడా అదే ఫాలో అయ్యాము. అయిపోతే ఇక ఎన్ని మిక్సీలు వేసి వేసి ఈ వంట కాబట్టి లేడీస్తో తిరిగేదాము. వాళ్ళు ఆడపడాలు చేసుకుంటున్నారు. ఓకే, ఇది ఒక 10 నిమిషాలు అయితే 1/2 hour అయితే అయిపోయేటట్టుగా ఉంది ఎన్ని వంటలు. తర్వాత మనం కోడి పందాలకైతే మామూలుగా వెళ్ళేవాళ్ళం. బయట అయితే ఇంటికాడ దొరికేవాళ్ళం కాదనుకోండి, బంధువులతో అందరూ. కానీ ఈ తర్వాత ఈ వాషింగ్ మిషన్, డిష్ వాష్ కూడా ఇవన్నీ పెట్టాను. ఇవన్నీ పొద్దు నుంచి ఇవన్నీ క్లీన్ చేసేసారు. డిష్ వాష్లు కానీ ఎక్కడ పడ్డా బిజీ. లేడీస్ని తగ్గటానికి లేదు ఈ 2 రోజులు. వాళ్ళు వంటలని ఇవన్నీ ఏమంటారు వాషింగ్ మిషన్లు అని. ఇది మన అపార్ట్మెంట్, బృందావనం అపార్ట్మెంట్. ఇది బృందావనం వారి బొమ్మరిల్లు అపార్ట్మెంట్. అందరూ చాలా మంది అందరూ ఊళ్ళు వెళ్ళారు, ఎవరు లేరు, కొంతమంది ఉన్నారని తెలిసింది అపార్ట్మెంట్స్ లో. ఎక్కడ కూడా నేను కిందకి వెళ్ళలేదు. నేను భోగి మంటలు అయితే చేశాను. ఇదండి సంక్రాంతి సందర్భంగా మా ఇంట్లో జరుగుతుంది. కొంచెం మన వీడియోలు అప్లోడ్ చేసాము. సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో మరి ఎలా జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. ఇంకా మాకైతే ఎర్లీ మార్నింగ్ 5ంటికి లేపారు. 5ంటికి లేపేసి ఎన్ని క్లీన్ చేసుకొచ్చి మొహం పట్టించి నాకు ఇవన్నీ అన్ని చేసేసరికి టైం పట్టింది. ఇక మనం కూడా కాసేపు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. తర్వాత ఇక నేను పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చికెన్ తీసుకొచ్చి ఇచ్చేసాను. వాళ్ళు పని చేసుకుంటారు. ఇక ఇవన్నీ సామాన్లు పెట్టుకోవడానికి ఇవన్నీ ఎక్కడెక్కడ ఏం కావాలో అలా తీసుకొచ్చి ఇచ్చేసరికి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మన పని మనమైతే ఇక ఆఫ్ చేశాడు. మనమైతే ఇక వాళ్ళకి కావాల్సిన లేడీస్ కావాల్సిన ఇంట్లో ఇచ్చేసేసి మేము కూడా ఫ్రెష్ అప్ అయ్యి పూజ అయిపోయిన తర్వాత ఇట్లా ఈ ముగ్గులు అవి ఇచ్చారు. పొద్దున్నే ఎల్లు మార్నింగ్ 4ంటికి వేసారు. ఇక్కడ పడ్డ బిజీ, ఎవరెళ్ళలో పడ్డా అదే బిజీ. జనాలు అయితే పబ్లిక్ అయితే ఇక ఇక్కడైతే తక్కువ ఉన్నారు అపార్ట్మెంట్. మా అపార్ట్మెంట్లో అయితే ఇక ఉన్న వరకు మనం ఇది చేస్తున్నామని పండుగ చేస్తున్నామని ఇక్కడే స్టార్ట్ చేశాను. ఇదంతా ఇక్కడ చూసినా కానీ
ఇంకా చాలా మంది మాత్రం పబ్లిక్ మాత్రం ఇంకా అందరూ ఊరికి వెళ్ళారు కదా, ఇవన్నీ చూసి కలిపి చాలా టైం పడుతుంది సార్. ఇంకా ఎక్కడ ఏడాడు ఉండే ఇంకో వీళ్ళ పనులు ఇంకా క్లీన్ చేసినట్టు లేదు. ఇంక ఇవన్నీ వాళ్ళైతే వంట పని వాళ్ళు పూజ పని అయితే చేశారు. మార్నింగ్ అయితే మనం కూడా రెడీ అయ్యి చేసాము. ఫైనల్లీ అందరికి మరొకసారి హ్యాపీ సంక్రాంతి విషయాలు చూస్తున్నాను. ఇదండి మీరు మరి ఎట్లా ఉన్నాయో విలేజ్లో అయితే కానీ పండుగ ఉంటే అట్లా ఉండేది. ఇక్కడ విల్లాస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ విల్లాస్ చూశారు కదా, ఇవన్నీ విల్లాస్ ఇటు వచ్చేతలకి ఇటంతా కానీ అంతా మొత్తం వస్తాయి. ఎవరు లేరు కింద అయితే, మాకైతే ఇక్కడ ఎవరు లేరు. అందరూ ఇళ్ళ నుంచి అందరూ వాళ్ళకి వెళ్ళినట్టు ఉన్నాయి. 50% అయితే ఖాళీ చేశారు మా అపార్ట్మెంట్ అయితే. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే ఇదే సంక్రాంతి విశేషాలు మా ఇంట్లో. మనం కూడా గార్లు ఇవన్నీ చికెన్ ఉన్నాయి కదా, అవి కూడా పెట్టిన తర్వాత మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఇక బ్రేక్ఫాస్ట్ లేకుండా డైరెక్ట్గానే దేవుడి దగ్గర పెట్టేసేద్దాం. మనం కూడా రెడీ అయినాయి అన్నారు, ఈ గార్లు అయితే రెడీ అయినాయి అన్నారు. ఇక మనం కూడా దేవుడి దగ్గర పెడదామని చూపిస్తాము. ఫస్ట్ గార్లు దేవుడికి అంటారు కదా. ఫైనల్ గా మన కూడా దేవుడు పెట్టేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు. గార్లు అయితే అయిపోయినాయా ఇంకా వీళ్ళు ఇంకా వంటలు అవ్వలేదు. ఓకే ఇదండి